Hello all, welcome to Thai View. Here is our non-spoiler review of the film Hit 3 starring Nani, Srinidhi Shetty, directed by Sailesh Kolnu. First things first, మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, చూడొచ్చు మూవీ. నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. అప్ అంటిల్ ఇంటర్వెల్ పాయింట్ సైలేష్ ఇస్ ఇన్ హిస్ జోన్. ఇట్స్ అ వెరీ వెల్ ప్యాక్డ్ ఫస్ట్ హాఫ్. నాని టైటిల్ కార్డ్ దగ్గర నుండి ప్రతి మూమెంట్ ద స్క్రీన్ ప్లే జస్ట్ ఫ్లోస్ అంతే. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ద ప్రొసీడింగ్స్ ఫీల్స్ వెరీ ఫ్రెష్. కాస్టింగ్ చాయిసెస్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, ఎడిట్ ప్యాటర్న్ అన్ని కొత్తగా డిజైన్ చేశారు. అంటే క్రైమ్ థ్రిల్లర్స్ లో ఏమవుతుందంటే కథ ఎటువైపు వెళ్తుంది అని మనకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ నేరేటివ్ వైజ్ ఈ సినిమా కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయినా ప్రతి సీన్ మనకు కొత్తగా ట్రీట్ చేశారనే ఫీల్ ఇస్తుంది. ఈవెన్ లవ్ స్టోరీ కూడా ఎక్కడ ఫ్లో ని ట్యాంపర్ చేసినట్టు ఉండదు. ఇట్ ఫ్లోస్. శ్రీనిధి లుక్స్ బ్యూటిఫుల్ అండ్ డెలివర్డ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హర్. ఇక ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అంటారా, అవేనండి. క్లూస్ కనుక్కోవటము, డీకోడ్ చేయటము, వావ్ అనిపించేలా ఏం లేకపోయినా ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ నాని ఇన్ ఫుల్ ఫార్మ్. నాని క్యారెక్టర్ డిజైన్ కి డైరెక్టర్ సైలేష్ కి అడిషనల్ మార్క్స్ వెయ్యాల్సిందే. హీరోకి 44 years అని సెటప్ చేయడంతో యాజ్ అన్ ఆడియన్స్ మనకి యూ నో దట్ హీఈస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. సో కొన్ని మూమెంట్స్ లో ఇది హీరోకి ఎలా తెలుస్తుంది అని అనిపించే స్కోప్ ఉన్నా మనకు అలా అనిపించదు. ఎందుకంటే అర్జున్ సర్కార్ కు ఉన్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ వల్ల కొన్ని ఇన్స్టింక్ట్స్, మెథడ్స్ అండ్ గట్ ఫీల్ అంటారు కదా, అవి ఫామ్ అయి ఉంటాయిలే అనిపిస్తుంది. అండ్ నాని ఈస్ జస్ట్ టెరిఫిక్ మ్యాన్. హీ జస్ట్ అన్లీష్డ్ హిమ్సెల్ఫ్. ప్రతి క్యారెక్టర్ ట్రేట్, పాజిటివ్ ఆర్ ఫ్లాడ్, హీ సెల్స్ సో సీమ్లెస్లీ. అప్ అంటిల్ ఇంటర్వెల్ పాయింట్ హిట్ 3 వాజ్ సూపర్ ఎంగేజింగ్. ఇట్ హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, ఒక పర్పస్ ఉంటుంది అండ్ క్యూరియాసిటీ కూడా చక్కగా బిల్డ్ చేశారు సైలేష్. అన్ఫార్చునేట్లీ సెకండ్ హాఫ్ లో ఆ టెంపో మెయింటైన్ కాలేదు. ఫస్ట్ లో చెప్పా కదా, ఇంటర్వెల్ పాయింట్ వరకు సైలేష్ ఇన్ హిస్ జోన్ అని. సెకండ్ హాఫ్ ఈవెన్ డైరెక్టర్ కూడా అన్నోన్ టెరిటరీనే. సో ఇక్కడ హీ మేడ్ సమ్ మిస్టెప్స్ అన్నట్టు అనిపించింది. ముఖ్యంగా రెండు. ఒకటి సపోర్టింగ్ క్యారెక్టర్స్. ఆ యాంటాగనిస్ట్ అండి, హీ సో బోరింగ్, సో పేల్. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ లో ఏ ఒక్క క్యారెక్టర్ కూడా మనకి రిజిస్టర్ కాదు. అండ్ రెండోది, డైరెక్టర్ మేడ్ సమ్ క్రియేటివ్ చాయిసెస్ టు హెల్ప్ బ్యాక్ a couple of plot points till the end of the film. సినిమాలో కొన్ని ట్విస్ట్ అండ్ ప్లాట్ పాయింట్స్ క్లైమాక్స్ కోసం దాచుకున్నారు. దానివల్ల ముందు జరిగే పోర్షన్స్ లో ఒక పర్పస్ అనేది ల్యాక్ అయింది. ఇట్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ అన్ యాక్షన్ షో రీల్ ఫర్ నాని. ఇది నేనేదో పెద్ద తప్పులో చెప్పడం లేదు, బికాస్ సమ్ ఆఫ్ దోస్ యాక్షన్ సెట్ పీసెస్ వర్క్, బట్ ఇట్ ఫెల్ట్ లైక్ ఓకే, స్క్రీన్ మీద ఏదో జరుగుతుంది, నేను చూస్తున్నా అనే ఫీల్. అండ్ ఇంకొకటి, మూవీ చూడాలనుకుంటున్న వాళ్ళు ప్లీజ్ హిట్ 3 ప్రమోషనల్ మెటీరియల్ ఏమి చూడకుండా మూవీకి వెళ్ళండి. అన్ఫార్చునేట్లీ నేను ఇంటర్వ్యూస్ అన్ని చూడటం వల్ల కొన్ని క్యామియోస్ ఉంటాయని తెలిసిపోయింది. అండ్ బిగ్ స్క్రీన్ మీద ఆ క్యామియోస్ చూసినప్పుడు నాకు అస్సలు ఫీల్ రాలేదు. ఎస్, ఒకటి ఆ క్యామియోస్ ని ఇంకా మంచిగా యూజ్ చేసుకుని ఉండాల్సింది. బట్ స్టిల్ ఎవరైతే సోషల్ మీడియాలో ఈ క్యామియోస్ గురించి రివీల్ చేశారో దే మేడ్ ఎ హ్యూజ్ డిస్సర్వీస్ టు ద ఫిల్మ్. ఇక ఫైనల్ వర్డ్ వచ్చేసి హిట్ 3 ఇస్ ఎ టేల్ ఆఫ్ 2 halves మ్యాన్. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను, సెకండ్ హాఫ్ అంతగా ఎంగేజింగ్ గా అనిపించలేదు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, దిస్ మూవీ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూసేజ్ ఆఫ్ ఏఐ. అంటే ఒక ఎమోషనల్ సీన్ కి భలే వాడారు సైలేష్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు దట్ ఐడియా. అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తాం కదా. షిట్, మ్యూజిక్, మిక్కీ మ్యూజిక్ ఇస్ గుడ్ మ్యాన్. సాంగ్స్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, దే వర్క్ వెల్ ఫర్ మీ. దట్స్ ద రివ్యూ గైస్. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.